మన దేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఆయనతో పాటు ఆయన అక్క భగవతి దేవి కూడా రాష్ట్రపతి భవన్‌లో ఉండేవారు. ఆమెకు చిన్నతనంలోనే వివాహం అయింది. తర్వాత భర్త చనిపోవడంతో వితంతువై తల్లిదండ్రుల వద్దకే వచ్చింది. తరువాత హఠాత్తుగా తల్లి చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్‌కి ఈ అక్కే తల్లిలాగా పెంచింది. రాజేంద్ర ప్రసాద్ కూడా ఆమెనంతో గౌరవించేవాడు. తల్లిలాగా చూసుకునేవాడు. అలాంటి ఆమె 1950 జనవరి 25 రాత్రి అనారోగ్యంతో మరణించింది. తరువాత రోజే చారిత్రాత్మక ప్రథమ గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎటువంటి ఆటంకం ఉండకూడదని రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. తన అక్క దేహాన్ని ఒక గదిలో ఉంచారు. మరునాడు ఉదయం వేడుకల్లో పాల్గొన్నారు. కవాతుకు హాజరయ్యారు. గౌరవ వందనం స్వీకరించారు. తన విధుల పట్ల అపారమైన నిబద్ధతను, అంకితభావాన్ని ప్రదర్శించారు. వేడుకలు ఆద్యంతం అద్భుతంగా జరిగాయి. ఓ 2 గంటల తర్వాత తన సోదరి మృతదేహంతో శ్మశానానికెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి దేశ సేవకే ప్రాధాన్యమిచ్చిన దృఢనిష్ఠాపరుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. చూసారా, చిన్న చిన్న సమస్యలకే పెద్ద కష్టాల్లా భావిస్తుంటారు. కానీ తన తల్లి లాంటి అక్క మరణ వార్తను కూడా గుండెల్లో దిగమింగి దేశానికే తలమానికమైన ప్రథమ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని తన దేశభక్తిని చాటుకున్నారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.